నమస్తే అండి అందరికీ. నా పేరు డాక్టర్ నిఖిల్ అమిత్ చెట్టి. నేను ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్ యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్లో చదివి కిడ్నీ నిపుణుడినై ఈరోజు మనకు 29th ఏప్రిల్ ఆదోనిలో మధు యూరో కేర్ అనేది హాస్పిటల్ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది. దీనికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ఆహ్వానం. సో ఇక్కడ మనము ఈరోజు చాలా ఘనంగా మనము ఓపీడీ సర్వీసెస్ ప్లస్ ఓటీ సర్వీసెస్ అంటే యూరాలజీ కిడ్నీకి సంబంధించిన అన్ని రకమైన వ్యాధులకు సంబంధించి దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఇవన్నీ ఇక్కడే మన ఆదోని ప్రజలకి సులభంగా లభ్యమవుతున్నాయి. సో మీరు ఇక్కడ అంటే ఇంతకుముందు ఏంటిదంటే మనకు కిడ్నీకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మినిమం అయినా 100 కిలోమీటర్స్ దూరం వెళ్ళి కర్నూలు కానీ బెల్లారి కానీ వెళ్ళి ఎట్లాంటి చిన్న ప్రాబ్లం అయినా కానీ ఈవెన్ స్టెంట్ రిమూవల్ ఏదైతే ఒక 2 minutesలో చేసే ప్రొసీజర్కి కూడా అంత దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండేది. కానీ అవన్నీ నేనంటే ఇక్కడ ఒక 2 years నుంచి ఎవ్రీ వెనస్డే ఓపీడీ అనేది జరుగుతుంది. ఇంకా ఓటీ సర్వీసెస్ అయితే 24 hours మనం చేస్తున్నాం. కానీ మన ఆదోనిలో మనోజ్ సార్ వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం ప్లస్ నేను కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసింది ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అందుకనే పర్మనెంట్గా ఇక్కడ ఆదోనిలో ఒక యూరాలజీ డిపార్ట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది పబ్లిక్ అని దీని గురించి ఒక 6 months నుంచి ఆలోచన జరిపి అంతా ఒక మంచిగా స్టార్ట్ చేస్తే కంప్లీట్గా అన్ని సర్వీసెస్ మనం ఏవైతే మీకు కార్పొరేట్ లెవెల్లో కర్నూలులో కానీ బెల్లారి కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇవన్నీ సర్వీసెస్ ఎక్కడైతే మీకు అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే మనకు మధు హాస్పిటల్ వారి యాజమాన్యం తరఫు నుంచి కంప్లీట్గా సపోర్ట్ ఉండి ఇక్కడ కంప్లీట్గా మనకు ఐసీయూ సర్వీసెస్ కానీ ఓటీ సర్వీసెస్ కానీ ఇవన్నీ ఉండి ప్లస్ లేజర్ సర్వీసెస్ ఏదైతే మీకు ఒక లేజర్ మెషిన్ 60 లక్షలకి దొరికి లేజర్ మెషిన్ కూడా ఇక్కడే పెట్టి ఈ సర్వీసెస్ అన్నీ ఇక్కడ ప్రజలకి చాలా తక్కువ ధరలో అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ కాస్ట్లో అందరికీ సర్వీసెస్ అవైలబుల్ అయ్యేలాగా చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటివంటే కిడ్నీలో రాళ్ళు ఉండడం కానీ యురేటర్లో రాళ్ళు ఉండడం కానీ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం కానీ కిడ్నీలో క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా మూత్రం సంబంధించిన ప్రాబ్లమ్స్ మూత్రంలో లీకేజ్ ఉండడం కానీ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ యూరిన్లో బ్లడ్ రావడము లేదంటే బ్లాడర్లో ఉన్న క్యాన్సర్స్ కానీ లేదంటే కొంతమందికి మేల్ ఫర్టిలిటీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కానీ అంగస్తంభన ప్రాబ్లమ్స్ శ్రీగస్కలన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇవన్నిటికీ కూడా ఇక్కడే మీకు ఈ ఓపీడీలో సర్వీసెస్ అనేది 24 hours అవైలబుల్గా ఉంటాయి. ఓపీడీ సర్వీసెస్ మాత్రం మనం ఇప్పుడు మండే టు థర్స్డే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది 24 hours అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చి ఎమర్జెన్సీకి వచ్చినా కానీ అడ్మిషన్ చేసుకొని దానికి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ ఇంకెక్కడా పంపించకుండా అన్ని ఆపరేషన్స్ ఇక్కడే ఏ సర్వీసెస్ అయినా అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుండే మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఈ సంబంధించిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్కి అన్నీ మనము కంప్లీట్గా మధు హాస్పిటల్ యాజమాన్యం తరఫు నుండి కూడా మన కంప్లీట్ సపోర్ట్ ఉండడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్కి మనం ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. డాక్టర్ నిఖిల్ అమిత్ చెట్టి. ఓకే.
నమస్తే అండి అందరికీ. నా పేరు డాక్టర్ నిఖిల్ అమిత్ చెట్టి. నేను ఎంబీబీఎస్, ఎంఎస్, ఎంసీహెచ్ యూరాలజీ మద్రాస్ మెడికల్ కాలేజ్లో చదివి కిడ్నీ నిపుణుడినై ఈరోజు మనకు 29th ఏప్రిల్ ఆదోనిలో మధు యూరో కేర్ అనేది హాస్పిటల్ అనేది ఓపెన్ చేయడం అనేది జరిగింది. దీనికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ ఆహ్వానం. సో ఇక్కడ మనము ఈరోజు చాలా ఘనంగా మనము ఓపీడీ సర్వీసెస్ ప్లస్ ఓటీ సర్వీసెస్ అంటే యూరాలజీ కిడ్నీకి సంబంధించిన అన్ని రకమైన వ్యాధులకు సంబంధించి దానికి సంబంధించిన ఆపరేషన్స్ ఇవన్నీ ఇక్కడే మన ఆదోని ప్రజలకి సులభంగా లభ్యమవుతున్నాయి. సో మీరు ఇక్కడ అంటే ఇంతకుముందు ఏంటిదంటే మనకు కిడ్నీకి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కానీ మినిమం అయినా 100 కిలోమీటర్స్ దూరం వెళ్ళి కర్నూలు కానీ బెల్లారి కానీ వెళ్ళి ఎట్లాంటి చిన్న ప్రాబ్లం అయినా కానీ ఈవెన్ స్టెంట్ రిమూవల్ ఏదైతే ఒక 2 minutesలో చేసే ప్రొసీజర్కి కూడా అంత దూరం ట్రావెల్ చేయాల్సిన అవసరం ఉండేది. కానీ అవన్నీ నేనంటే ఇక్కడ ఒక 2 years నుంచి ఎవ్రీ వెనస్డే ఓపీడీ అనేది జరుగుతుంది. ఇంకా ఓటీ సర్వీసెస్ అయితే 24 hours మనం చేస్తున్నాం. కానీ మన ఆదోనిలో మనోజ్ సార్ వాళ్ళ రిక్వెస్ట్ ప్రకారం ప్లస్ నేను కూడా ఇక్కడ అబ్జర్వ్ చేసింది ప్రజలకు చాలా ఇబ్బందులు పడుతున్నారు. చిన్న చిన్న ప్రాబ్లమ్స్కి కూడా చాలా దూరం వెళ్ళాల్సిన అవసరం వస్తుంది. అందుకనే పర్మనెంట్గా ఇక్కడ ఆదోనిలో ఒక యూరాలజీ డిపార్ట్మెంట్ అనేది మనం స్టార్ట్ చేస్తే చాలా హెల్ప్ అవుతుంది పబ్లిక్ అని దీని గురించి ఒక 6 months నుంచి ఆలోచన జరిపి అంతా ఒక మంచిగా స్టార్ట్ చేస్తే కంప్లీట్గా అన్ని సర్వీసెస్ మనం ఏవైతే మీకు కార్పొరేట్ లెవెల్లో కర్నూలులో కానీ బెల్లారి కానీ హైదరాబాద్ కానీ బెంగళూరు కానీ ఇవన్నీ సర్వీసెస్ ఎక్కడైతే మీకు అవైలబుల్ ఉన్నాయో అవన్నీ కూడా ఇక్కడే మనకు మధు హాస్పిటల్ వారి యాజమాన్యం తరఫు నుంచి కంప్లీట్గా సపోర్ట్ ఉండి ఇక్కడ కంప్లీట్గా మనకు ఐసీయూ సర్వీసెస్ కానీ ఓటీ సర్వీసెస్ కానీ ఇవన్నీ ఉండి ప్లస్ లేజర్ సర్వీసెస్ ఏదైతే మీకు ఒక లేజర్ మెషిన్ 60 లక్షలకి దొరికి లేజర్ మెషిన్ కూడా ఇక్కడే పెట్టి ఈ సర్వీసెస్ అన్నీ ఇక్కడ ప్రజలకి చాలా తక్కువ ధరలో అంటే ఆల్మోస్ట్ నెగ్లిజిబుల్ కాస్ట్లో అందరికీ సర్వీసెస్ అవైలబుల్ అయ్యేలాగా చేస్తున్నాం. సో దీనికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఏంటివంటే కిడ్నీలో రాళ్ళు ఉండడం కానీ యూరేటర్లో రాళ్ళు ఉండడం కానీ బ్లాడర్లో స్టోన్స్ ఉండడం కానీ కిడ్నీలో క్యాన్సర్కి సంబంధించిన వ్యాధులు కానీ పెద్దవాళ్ళకి ఎవరికైనా మూత్రం సంబంధించిన ప్రాబ్లమ్స్ మూత్రంలో లీకేజ్ ఉండడం కానీ యూరిన్లో ఇన్ఫెక్షన్స్ యూరిన్లో బ్లడ్ రావడము లేదంటే బ్లాడర్లో ఉన్న క్యాన్సర్స్ కానీ లేదంటే కొంతమందికి మేల్ ఫర్టిలిటీ సెక్షువల్ ప్రాబ్లమ్స్ ఏదన్నా ఉన్నా కానీ అంగస్తంభన ప్రాబ్లమ్స్ శరీరస్కలన ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఇవన్నిటికీ కూడా ఇక్కడే మీకు ఈ ఓపీడీలో సర్వీసెస్ అనేది 24 hours అవైలబుల్గా ఉంటాయి. ఓపీడీ సర్వీసెస్ మాత్రం మనం ఇప్పుడు మండే టు థర్స్డే మార్నింగ్ టు ఈవినింగ్ వరకు ఉంటుంది. ఎమర్జెన్సీ సర్వీసెస్ అనేది 24 hours అనేది మీకు అవైలబుల్గా ఉంటుంది. ఎప్పుడు ఏ ప్రాబ్లం వచ్చి ఎమర్జెన్సీకి వచ్చినా కానీ అడ్మిషన్ చేసుకొని దానికి సంబంధించిన ఆపరేషన్స్ అన్నీ ఇంకెక్కడా పంపించకుండా అన్ని ఆపరేషన్స్ ఇక్కడే ఏ సర్వీసెస్ అయినా అన్నీ ఇక్కడే జరుగుతూ ఉంటాయి. ఇక్కడ నుండే మీరు డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా వెళ్ళిపోవచ్చు. సో ఈ సంబంధించిన ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్కి అన్నీ మనము కంప్లీట్గా మధు హాస్పిటల్ యాజమాన్యం తరఫు నుండి కూడా మన కంప్లీట్ సపోర్ట్ ఉండడం వల్ల అన్ని ప్రాబ్లమ్స్కి మనం ఇక్కడే ట్రీట్మెంట్ ఇస్తున్నాం. డాక్టర్ నిఖిల్ అమిత్ చెట్టి.